హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాము. మరి యొక్క పత్రికను క్రీస్తు శకము 60 తర్వాత, అంటే క్రీస్తు శకము 95కు ముందు, అంటే 60 నుండి 95 మధ్యలో మరి దీన్ని రాసి ఉండవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మరి కొన్ని సత్యాలను జ్ఞాపకము చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని కుమారుడు దూతల కంటే శ్రేష్ఠుడు అని మరి ఇక్కడ వర్ణించడం జరిగింది. దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 1వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా ఉంది, చదువుకుందాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, నేను నేడు నిన్ను కనియున్నాము అనియు, ఇదియు గాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. 13 అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవరకు, ఏమంటాడమ్మా? అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చాలండి. మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారు మరి చాలా చక్కగా ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మరి దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. మరి ఆయన నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము అని దూతలతో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడునో ఎప్పుడైనా చెప్పాడా? మరి ఎవరితో అన్నాడు ఈ మాట? తండ్రి అయిన దేవుడు ఈ లోకములో ఉన్న సమస్తము పైన అధికారమును ఎవరికి ఇచ్చాడంటే మనుషునికి ఇచ్చాడు. ముఖ్యముగా యేసుక్రీస్తునికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఏదైతే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నామో, ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా, ఈ లోకములో ఉన్న సమస్తము దేవుని కృప వలన మానవునికి అప్పగించబడినవి. ప్రతి దానిపైన
అధికారము దేవుడు నరునికిచ్చాడు. ఇంకా ఏమన్నాడు? నీ శత్రువు నీ పాదము, నువ్వేదైతే పాదమును పెడతావో నీ పాదము కింద ఏదైతే పాదపీఠం ఉంటుందో ఆ పాదపీఠముగా చెయ్యి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటావు. హల్లెలూయా. దేవుడు ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిజంగా ఈరోజు ఏ నరుడైతే దేవుని ప్రణాళిక తెలియకుండా ఈ లోకములో ఒక వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఈరోజు నేను చెప్తున్నాను ఏంటి అంటే, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఈ భూమిపైన ఆయన కలిగి ఉంటున్నాడు. దేర్ ఈజ్ అ బిగ్ ప్లాన్. గొప్ప ప్రణాళికలో మరి దేవుడు క్రైస్తవులను ఆయన ఎన్నుకోవడం జరిగింది. విశ్వాసులుగా మనల్ని పిలవడం జరిగింది. రక్షణకే మనను పిలిచాడు. ఒక పాత్రగా ఆయన మనలను ఆయన నిమిత్తము వాడుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా మరి అది మనకు అర్థం కాదు. నిజంగా అంత లోతైనటువంటి జ్ఞానము మరి లోకములో ఏ నరునికి లేదు. యేసుక్రీస్తు అను మరి నరుడు ఆయన యొక్క గొప్ప జ్ఞానము చేత, అనగా దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆయనను అభిషేకించుకొని ఆయనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆయనకిచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానములను ఆయన మనకు అప్పగించాడు. ఆయన శిష్యులకు బోధించాడు. అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆయన బోధించడం జరిగింది. అయితే ఇక్కడ మరి యొక్క రచయిత ఎవరైతే పౌలు గారు హెబ్రీయులకు చెప్తున్నాడో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుని కుమారుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎందుకో తెలుసా? శత్రువు పాదముల కిందికి వచ్చేవారు, అంటే పాద పీఠము వలె మారుటకు మార్చిన తర్వాత అప్పటి వరకు కుడి పార్శ్వాన కూర్చోమన్నాడు. మరి రెండవదిగా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో మరి క్రీస్తు అన్ని విషయాలలోనూ శ్రేష్ఠుడు అని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. అన్ని విషయాల్లో మీరు ఎందులోనైనా చూడండి, నరులతో కానీ దేవదూతలతో కానీ పోల్చి మనం చూసినట్లయితే సమస్తములో అందరిలోనూ ఆయన శ్రేష్ఠుడు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుణ్ణి వాక్యము చేత ఆజ్ఞల చేత తన జీవితాన్ని కట్టుకొని ఆ మాటలపైన నిలబడి పరిశుద్ధాత్మ చేత మరి అనేకమైనటువంటి గొప్ప కార్యములను చేసినవాడు. మరి ఈరోజు దేవుడు మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది కావాలి దేవుడు నాకు బోధించాలి ఈరోజు అని? ఎంతమంది కావాలి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి ఈరోజు అని? దేవుడు నీతో మాట్లాడతాడు, కానీ ఈరోజు నువ్వు ఒక ఒప్పందం చేసుకోవాలి. నా పాత్ర ఏంటి? నేనేం చేయాలి? దేవుడు నాకేమి ఇస్తున్నాడు? నేనేమి చేయగలను? నేనేమి చేయాలి? ఎంతవరకు చేయగలుగుతాను? దేవుడు నాకు ఆ శక్తి ఇస్తాడా? ఆ సామర్థ్యము నాకు ఇస్తాడా? అంతవరకు నేను బ్రతికి ఉంటాను ఈ లోకములో. ఒకవేళ నేను బ్రతికున్నట్లయితే నేను ఎంతవరకు చేయగలుగుతాను? ఎంతవరకు నేను పోరాడగలుగుతాను? ఎంతవరకు నేను విజయాన్ని నేను పొందగలుగుతాను? చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. అందరు దీన్ని అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి
కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అందరం కలిసి చదువుతాం ఒకసారి, అందరం కలిసి చదువుతామా? ఇప్పుడు మీరు చదవండి అమ్మా, అందరు చదువుతారు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఏ సంగతులనైతే మీరు విన్నారో ఇప్పటిదాకా, ఇంతవరకు ఏ బోధలనైతే మేము చేశామో ఆ సంగతులను విడిచిపెట్టి, ఒకవేళ విడిచిపెడితే ఏం జరుగుతుంది? కొట్టుకొని పోతారు కదా. కొట్టుకొని పోవడం అంటే, మనము ఎక్కడైనా మనము కాలువలు మనం చూసినప్పుడు, ఇప్పుడు గోదావరి ఉంది, లేకపోతే కృష్ణ ఉంది, మరి మనం చూస్తూ ఉంటాం. మన ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు లేదా ఇటు తెలంగాణ వైపు పోయినప్పుడు గోదావరి మరి పొంగి పొర్లినప్పుడు మరి అందులో ఏదైనా పడితే అది ఏమవుతుందండి? కొట్టుకొని పోతుంది ఎక్కడ దాకనో. అయితే మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. విశేషమైన జాగ్రత్త. మనం నిజంగా ఈరోజు విన్న వాక్యాన్ని ఈరోజే మర్చిపోతాం. కానీ ఈ వాక్యము గనక మీరు విడిచిపెట్టి మరిచిపోయి మీ జీవితాల్లో ఈ వాక్యము లేని జీవితాన్ని మీరు కలిగి ఉంటే మీరు కొట్టుకొని పోయే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త. మీరు అనుకోవచ్చు, కొట్టుకొని పోవడానికి మేమేమైనా పేపరా, లేకపోతే ఎండిపోయిన చెట్ట, లేకపోతే ఎండిపోయినటువంటి ఆకులమ? కాదు కదా. మీ మనుషులం ఎలా కొట్టుకొని పోతామో సాతానుడు మిమ్ములను లాక్కొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? మిమ్మల్ని ఎలా పడేయాలా, ఎలా మిమ్మల్ని లాక్కొని రావాలా, ఎలా మీరు కుటుంబంలో నుంచి మీరు సమాధానం లేకుండా మీరు చెల్లా చెదరైపోవాలా, ఎలా మీ కుటుంబంలో మీకు సమస్యలు రావాలి. ప్రేమను తీసేస్తాడు, నమ్మకాన్ని తీసేస్తాడు. అప్పుడు ఆ కుటుంబంలో ఏముంటుందండి? ప్రేమ లేదు, నమ్మకం లేదు. ఎలా బ్రతుకుతారు చెప్పాలి? ఎలా బ్రతుకుతారు? ప్రేమ లేదు, నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం లేకుండా ప్రేమ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఆ వ్యక్తి మారుతాడు కదా. కొన్ని నమ్మకం ఉండి ప్రేమ లేకపోయినా ఈ రోజు కాకపోతే రేపైనా ప్రేమిస్తాడు. కానీ ఇవి రెండు లేనప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? కొట్టుకొని పోతాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి కొట్టుకొని పోతాడు. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? నరకానికి. హల్లెలూయా. నీవు నీ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే, నీ జీవితాన్ని నువ్వు భద్రపరచుకోవాలి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము. ఈరోజు నువ్వు బ్రతికున్నావు, ఈరోజు నువ్వు సంఘంలో కూర్చున్నావు, ఈరోజు వాక్యాన్ని వింటున్నావు. ఈ వాక్యము జాగ్రత్తగా, విశేష జాగ్రత్త. చూడండి ఏమంటాడు ఇక్కడ? విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకు మరి ఆయన ఈ విధంగా రాస్తున్నాడు? జాగ్రత్త అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత లోతుగా మరి ఆయన మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఎంతోమందిని చూశాడు. ఆయన ఎంతోమందిని, ఎన్నో సంఘాలకు ఆయన వెళ్ళి బోధించాడు, ఎన్నో సంఘాలను కట్టాడు, ఎంతోమందికి ఆయన ఉత్తరాలు రాశాడు, ఎంతోమందిని ఆయన తిరిగి విశ్వాసములోనికి, రక్షణలోనికి, క్రీస్తులోనికి వారిని నడిపించాడు. అందులో ఎంతోమంది పడిపోయారు, ఎంతోమంది నలిగిపోయారు, ఎంతోమంది కొట్టుకొని పోయారు. ఆయన కళ్ళారు చూశాడు. ఎంతోమంది కొట్టుకొని పోతూ ఉన్నారు. ఈరోజు కూడా కరోనా వైరస్ అనేది ఒక తెగులు అని మీరు గుర్తు చేసుకోవాలి. ఒక సమయంలో దేవుడు మోషేతో మాట్లాడి మోషేను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? ఎక్కడికమ్మా? ఎక్కడికి? తన సహోదరుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుమన్నాడు. ఏమని? దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను నువ్వు విడిచిపెట్టాలి, లేకపోతే మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పాడు. ప్రతి ఇంట్లో ఆ మరణ దూత వెళ్ళి ఏం చేస్తుందండి? ఏ ఇంటికైతే ఆ రక్తము ఉండదో ఆ ఇంటిలోనికి అది ప్రవేశించింది. ఈరోజు ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో లక్షల కోట్ల జనాభా ఉంది.
అందులో ఈరోజు కనుక మీరు లెక్క వేసి చూస్తే ఎంతో కొంత మరణము కరోనా వైరస్ ద్వారా సంభవించింది. ఈ కరోనా వైరస్ అనేది ఒక భయంకరమైనటువంటి తెగులు. ఇది దేవుని చిత్తము లేకుండా రాలేదు. వారందరూ కూడా రక్షణ పొందిన వారే, మరి విశ్వాసులే, సంఘానికి వచ్చేవారే, దేవునికి లోబడ్డవారే. మరి వారు తప్పు చేశారా? చేయలేదు. కానీ సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను చెప్తున్నాను, ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి దయచేసి మీరు దేవుని వాక్యమును అనగా ఆయన మాటను నిర్లక్ష్యము చెయ్యకూడదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు భయపెడుతున్నారని. మిమ్మల్ని భయపెడితే నాకేం రాదు కదండి. మిమ్మల్ని భయపెడితే మీరు నాకు గొప్ప బహుమానం ఏమి ఇవ్వరు కదా. ఇస్తారా? సంఘం మానేస్తారు అంతే. ఇది కాకపోతే ఇంకోటి. కాకపోతే దేవుడు మాట్లాడినప్పుడు మనము దాన్ని గ్రహించే జ్ఞానము కలిగిన వారముగా ఉండాల. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఏదైతే మరి బోధింపబడుతుందో అది సత్యమని గ్రహించే జ్ఞానము మనము కలిగి ఉండాలి. అందుకనే ఈరోజు మరి అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీయులకు ఇలా తెలియచేస్తున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళను. 2వ వచనం చదువుతాం ఇప్పుడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. నువ్వు అనుకుంటున్నావా తప్పించుకుంటానని? ఈరోజు రాజులు, అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు దాసులు కావచ్చు, లేకపోతే ఈరోజు ఇంట్లో పనులు చేసేవారు కావచ్చు, లేకపోతే ఏ పని చేసినా మీరు నమ్మకంగా చేస్తున్నారా? చూడండి, ఒకరింట్లో మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ ఇంట్లో పని చేసుకుంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి తీసుకొని జంపు కదా. సరే, ఏదన్నా ఒక కంపెనీలో పని చేస్తున్నాం అనుకోండి, కంపెనీలో పని చేసుకుంటే ఏం చేస్తాం? సరే, బిస్కెట్ ఫ్యాక్టరీ అనుకోండి, 2-3 బిస్కెట్లు తీసి రోజు 2 జేబులు వేసుకొని వెళ్ళిపోతాం కదా. అదే సబ్బుల ఫ్యాక్టరీ అనుకోండి, 2-3 సబ్బులు, రోజుకో 2 సబ్బులు వేసుకొని పోతాం. అదే ఇంకేదైనా కంపెనీ అనుకోండి, ఒక 2 తీసుకొని వెళ్ళిపోతాం. ఎవరు చూస్తారు? యజమాని ఏమో నిన్ను నమ్మాడు, తాళం చేతులు నీకు అప్పగించాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? దోసుకోవాలా. గవర్నమెంట్ ఎంప్లాయీ, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? లంచాలు తీసుకుంటున్నావు. ఇది కరెక్టేనా? మీరు వినే వాక్యము మీకు ఇదే నేర్పిస్తుందా? మోసము చెయ్యమని, అన్యాయము చెయ్యమని, అపవిత్రపడమని, జీవితాలను పాడు చేసుకోమని, సత్యానికి వ్యతిరేకమైనటువంటి వారితో కలిసి బ్రతకమని నీకు వాక్యం బోధిస్తుందా? ఏమన్నాడమ్మా ఇక్కడ? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? మళ్ళీ ఒకసారి 2 వచనాలు ముందుకు వెళ్దాం. 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము, చూడండి, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. చూడండి, యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి రక్షణ ఏంటంటే, నువ్వు ఎంత గొప్ప పాపివైనా, ఎంత భయంకరమైన నీచుడమైనా, దౌర్భాగ్యుడమైనా, హీనమైన, ఇంకా ఎంత దరిద్రమైన మాటలు, అన్ని దరిద్రమైన మాటలు మనకి వర్తిస్తాయి. ఇవన్నీ ఏది ఉన్నా యేసుక్రీస్తు తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను తన కుమారుడి అనగా తండ్రికి కుమారుడిగా
నీ పుట్టినప్పటి నుంచి క్రైస్తవురాలు కావచ్చు, క్రైస్తవ కుటుంబం కావచ్చు, ఏది ఏమైనా దేవుడిచ్చిన కృప, యేసుక్రీస్తునికి ఇచ్చినటువంటి కృపను నీవు నిర్లక్ష్యము చేస్తే నీలో నుండి తన మహిమ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ లైట్ ఉంది, మీకు కనబడుతుంది, లైట్ కనబడుతుందమ్మా. ఇప్పుడు ఇందులో పవర్ లేదనుకోండి, లైట్ ఉండి కూడా లాభం ఉంటుందా? ఉండదు. ఇదంతా కూడా చీకటి అయిపోతుంది పవర్ లేకపోతే. మనం కూడా అట్లనే, పరిశుద్ధాత్మ లేకపోతే మనము ఒట్టి శరీరమే. విలువ ఉండదు, పవర్ ఉండదు, అధికారం ఉండదు, ఏమీ ఉండదు. మన జీవితం ఎట్లుంటుందంటే, మన ప్రార్థనలో నిర్లక్ష్యమే, మన కానుకలు వ్యర్థమే, మనం చేసే ప్రతి పని వ్యర్థమే. ఎంత మంచి పని చేసినా, ఎంతమందికి నువ్వు అన్నం పెట్టినా, ఎంతమందికి నువ్వు డబ్బులు సహాయం చేసినా, ఎంతమందికి నువ్వు దుస్తులు ఇచ్చినా, ఎంతమందికి నువ్వు బోధించినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత గొప్ప పనులు నువ్వు చేపట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. దేవుడు దాన్ని లెక్కించడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మార్చాలని, దేవుడు నిన్ను ఒక అభిషేకముతో ఉన్నటువంటి వ్యక్తిగా చేయాలనుకున్నాడు. అంటే నువ్వు నార్మల్గా ఉండే వ్యక్తి కాదు, నువ్వు ఎప్పుడు కూడా పవర్ వెలుగుతూ ఉండాలా, మండుతూ ఉండాలా, అభిషేకముతో ఉండాలా, రగులుతూ ఉండాలా. నీ ద్వారా అనేకులు రక్షణ పొందే శక్తిగా, ఆయుధముగా నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. క్రైస్తవుడు అంటే ఆ విధంగా ఉండాలి, కానీ క్రైస్తవుడు అంటే తుస్సుమన్నట్టు ఉండొద్దు కదా. చెప్పండి పక్కన, నువ్వు కూడా తుస్సు అని చెప్పండి. నువ్వు పేలే బాంబు కాదు నువ్వు కదా. సాతానుడు వచ్చి నీకు నిప్పు పెడతాడు, పేలాల, దెబ్బ కూడా అక్కడి నుంచి వారిపోవాలి. కానీ నువ్వు వాడొచ్చి నిప్పు పెట్టినా, వాడొచ్చి పొగ పెట్టినా అక్కడ ఏముండదు. ఏముంటుందండి చెప్పాలా గట్టిగా? హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు? దేవుని శక్తి నీలో ఉంటే నువ్వు ఎట్లా ఉంటుందో తెలుసా? చూడండి, ఒక సింహం ఉందనుకుందాం. ఒక సింహం ఉంది, అది చాలా శక్తివంతమైనది, ఆరోగ్యవంతమైనది. ఆ సింహాన్ని ఇంకా ఏదైనా జంతువు చంపగలదా? ఎందుకండి? అదంత శక్తి కలిగిన. ఒకవేళ అది వృద్ధాప్యంలో వేటకు వెళ్ళింది అనుకోండి, ఏమైపోతుంది? దాన్నే చంపేస్తాయి అన్నీ. అంటే శక్తి క్షీణించిపోతే నువ్వు గెలవలేవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకము, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటినీ నువ్వేమి చేయాలా? నా కోసమే దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. కాబట్టి నేను దేవుని వాక్యమునందు నేను నిలకడగా ఉండాలా. దేవుడు ఆయన శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్టమైన వ్యక్తి. హల్లెలూయా. మరి నేను కూడా మరి ఎలాంటి వాడను? దేవుడు నన్ను కూడా శ్రేష్టమైన వ్యక్తిగా చేశాడు. మరి ఆయన అన్నిటిలో మరి విశేషముగా ఆయన అన్నిటిలోనూ శ్రేష్ఠుడు. కాబట్టి నేను ఆయనను అంగీకరించాను, కాబట్టి నేను రక్షణను పొందాను, కాబట్టి ఆయన నాకు రక్షకుడు. కాబట్టి మరి నేనెవరండి? నేను శ్రేష్ఠుడను. ఎలాగా? ఆయన రక్తంతో కడగబడ్డ తర్వాత, ఆయన రక్తముతో నేను కడగబడ్డ తర్వాత నేను శ్రేష్టమైన వ్యక్తిగా మారుతాను. అంతేగాని తిరిగి నేను ఆ బురదలో వెళ్ళి నేను ఎవరిలాగండి? బురదలో పోయి బొర్రుతో చూడండి, ఏంటిది అది? అమ్మా, నేను అనలేదు, నేను అంటలేను, మీరే అంటున్నారు కదా. నేను అనట్లేదు. మరి దానికి మనకి ఏం తేడా ఉంటుందా? యేసయ్య రక్తంతో కడగబడి వెళ్ళి మళ్ళీ దాంట్లో మనం బురదలో దిగితే విలువ ఉందా? అందుకనే నువ్వేదైతే నువ్వు వింటున్నావో ఆ సంగతులను జాగ్రత్తగా నీ హృదయంలో దాచుకొని ప్రతిదినము ధ్యానిస్తూ నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఘనమైన అభిషేకాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుండి నీ శత్రువు నిన్ను చూసి సిగ్గుపడతాడు. ఈ
రోజు నుండి దేవుడు నీ జీవితాన్ని బలమైన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కట్లు విడిపోవును గాక, ప్రతి చేతబడి శక్తుల ప్రభావము విడిపోవును గాక, ప్రతి సమస్య నుండి విడుదల కలుగును గాక, ప్రతి శాపము విడిపోవును గాక, ప్రతి కట్లు తెగిపోవును గాక, దురాత్మలు అంధకార శక్తులు కుప్పకూలును గాక. యేసు నామములో ఇప్పుడే వారి శరీరంలో విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. వారి శరీరం విడిచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. దేవుని శక్తితో అధికారముతో నేను ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు నశించిపోకుండా, ఏ ఒక్కరు కొట్టుకొని పోకుండా, ఏ ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్కరు ఈ లోకములు విడవడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని నామములో అభిషేకించబడుదురుగాక, దేవుని రక్తముతో కడగబడుదురుగాక. హల్లెలూయా. తండ్రి, నీవు బోధించడం మొదలు పెట్టినప్పటి నుండి రక్షణ బయలుదేరి ఈ రోజు వరకు వ్యాపిస్తూ ప్రభా అనేక జీవితాల్లో ప్రభా నా తండ్రి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు ప్రభా, ఇదిగో దేవుడు శ్రేష్ఠుడు, యేసు అన్నిటికంటే అందరికంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ప్రభా నీకు వందనాలయ్యా. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో ప్రతి ఒక్కరు కూడా నాయన నీ ఆత్మతో నింపబడి ఉన్నారు ప్రభా, అభిషేకముతో నింపబడి ఉన్నారు, ధైర్యము చేత నింపబడి ఉన్నారు తండ్రి. తిరిగి ప్రభా నాయన నీ కృపలో వర్ధిల్లుటకు తండ్రి సహాయము చేయండి, అభిషేకముతో నింపండి. మరి ప్రభా ఈ చక్కటి వాక్యం మరి జీవితంలో నిలిచి ఉంటే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.